హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి. కొంచెం ఏమనుకోకండి, మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది. కొంచెం ఏమనుకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్. తర్వాత ఫ్రూట్స్, మనకి అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ వాడుకోవచ్చు మనం ఈ ఫ్రూట్ సలాడ్లో. నాకు ఇంట్లో ఉన్న వరకు అయితే గ్రేప్స్, దానిమ్మ, యాపిల్, బనానా ఉన్నాయి. వీటితోటే చేస్తున్నాను. మీరు ఇంకేమన్నా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా వేరే ఏమున్నా సమ్ కివీ కానివ్వండి, ఇంకేదన్నా ఫ్రూట్స్ పపాయ కానివ్వండి, ఏదున్నా సరే అవన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ది తీసుకున్నాను నేను. ఇవి కూడా వేరే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, కానీ వెనిల్లా అయితే చాలా బాగుంటుంది. వెనిల్లా కాకుండా వేరే ఇంకేదైనా ఫ్లేవర్తో ట్రై చేసుకుంటామంటే పోనీ అదైనా చేసుకోవచ్చు, పర్వాలేదండి. ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్లో మనం ఒక 1/2 కప్పు వరకు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. మిగతావి వేరే గిన్నెలో పోసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి. ఈ 1/2 కప్పు పాలల్లో 2 స్పూన్ల వరకు ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఎప్పుడైనా సరే వేడి పాలల్లో వేయకూడదండి. మొత్తం గడ్డ కట్టేసి దేనికి పనికి రాకుండా అయిపోతుంది. ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలల్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని మనం వేడి పాలల్లో యాడ్ చేసుకోవాలి తప్పితే డైరెక్ట్గా వేడి పాలల్లో కస్టర్డ్ పౌడర్ ఎప్పుడు కూడా వేయకూడదు. ఈ పాలను ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరగవించుకుందాము. బాగా మరిగాక దీంట్లో స్వీట్నెస్ కోసం ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నేను పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నాకు ఉన్న పాలను బట్టి నేను ఒక 2 నుంచి 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం ఎక్కువ పాలు తీసుకున్నట్లయితే ఆ పాలకు తగ్గట్టుగా స్వీట్నెస్ కోసము మీరు పంచదార అయితే కలుపుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ఉన్న పాలకి 2 నుంచి 3 స్పూన్ల వరకు సరిపోతుంది కాబట్టి అలా కలుపుకున్నాను. తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని పక్కన పెట్టుకున్న పాలని ఈ పాలల్లో యాడ్ చేసేసుకుందాము. ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత పాలు తొందరగా చిక్కబడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచిన కస్టర్డ్ మిల్క్ గట్టిగా అయిపోయి ఫ్రూట్ సలాడ్ కొంచెం ఒక గడ్డలాగా అనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది. దగ్గర పడిపోతుంది మొత్తం, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కొంచెం మరిగించుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని కూల్ అవ్వనివ్వాలి. కొంచెం చల్లారి పెట్టుకుందాము. తర్వాత దీన్ని ఒక బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ముందు ఒక కోటింగ్ లాగా నేను ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకున్నాను. తర్వాత ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసాను. మీరు కూడా ఇలాగే చేయండి. తప్పకుండా ఇంట్లోనే ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంట్లోనే ఈజీగా ఇలా మనకున్న వాటిలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ ఒక్కటే బయట తెచ్చుకోవటం అండి. ఈ కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. అదొక్కటి తెచ్చుకుంటే మనకి ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, బయట కొనకుండా. ఇంట్లో కూడా సేమ్ బయట కొన్న టేస్టే వస్తుంది. ఇలా ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని పైన జీడిపప్పు పలుకులతోటి అరేంజ్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.